గురు శిష్యులు 2. జమీందార్ మాటలకు బాధపడిన భద్ర ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. మరోవైపు గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముతున్న గౌరీ తన బిడ్డ చదువుకోబోతున్నాడని సంతోషంగా ఉంటుంది. అలా సాయంకాలం వరకు గుడి దగ్గర వ్యాపారం చేసుకుని తన బిడ్డ తిరిగి వచ్చే వేళకు భోజనం సిద్ధం చేయాలని ఇంటికి చేరుకుంటుంది. ఆ సమయంలో తన బిడ్డ దిగాలుగా ఇంట్లో ఉండటం గౌరీ గమనిస్తుంది. అప్పుడు ఏమైందని అడిగినప్పుడు భద్ర జరిగినదంతా చెబుతాడు. నువ్వేం బాధపడకు భద్ర, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. నాకు ఇదేం కొత్త కాదు కదమ్మా, నేనే ఎక్కువగా ఆశపడినట్టు ఉన్నాను. సర్లే, మళ్ళీ నువ్వు అటువైపు వెళ్లకు. కావాలంటే ఒక పూట కూరగాయలు అమ్ముతూ ఒక పూట గుడి దగ్గరకు వెళ్తాను. అదేం వద్దులే అమ్మా, నేనే కూరగాయలు అమ్ముతాను. ఈదిలా ఉండగా కృష్ణమూర్తి భద్ర గురించి ఆలోచిస్తున్నాడు. అలా వారం రోజులు గడుస్తాయి. కానీ అటువైపు ఒక్కసారి కూడా భద్ర రాడు. దాంతో ఒకరోజు కృష్ణమూర్తి ఓ నిర్ణయం తీసుకుని రాఘవయ్యతో కలిసి నేరుగా జమీందారి ఇంటికి వెళ్తాడు. ఏంటో ఈ ఆదివారం రోజున కృష్ణమూర్తి గారు ఇటు వచ్చారు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను జమీందార్ గారు. చెప్పండి, ఏంటో ఆ విషయం? మీ అబ్బాయికి 6 నెలల నుండి చదువు చెప్తున్నా. అలానే భద్ర కూడా ఇంచుమించు నా ప్రమేయం లేకుండానే చదువు నేర్చుకున్నాడు. ఇప్పుడు నేను వారిద్దరికి ఒక పోటీ పెడదాం అనుకుంటున్నాను. ఆ మాటలు జమీందార్కి కోపాన్ని రప్పిస్తాయి. అసలు నా కొడుకుతో వాడికి పోటీ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అంటే ఒకసారి మీ అబ్బాయి తెలివి ఏంటో కూడా మీకు తెలియాలి కదా. కనీసం ఇక్కడ ఒక మామూలు కుర్రాడితో పోటీకి రాలేకపోతే జీవితంలో ఇంకేం సాధిస్తాడు? జమీందార్ గారు, మీరు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ పోటీ మీ అబ్బాయికి ఒక కొత్త ఉత్తేజం ఇస్తుంది. మీకు కూడా అరవింద్ ఎలా చదువుతున్నాడో తెలుస్తుంది కదా. మీరు చెప్పింది నిజమే, కాకపోతే ఈ పోటీ ఎవరి కోసం, దేనికోసం? ఆ సమయంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఒకవేళ పోటీలో గాని అరవింద్ గెలిస్తే తాను ఈ ఊరు వదిలి వెళ్లిపోతానని చెబుతాడు. అలా కాకుండా భద్ర గెలిస్తే తాను ఎంతవరకు పై చదువులు చదవాలని భావిస్తున్నాడో అంతవరకు జమీందార్ తన సొంత ఖర్చులతో చదివించాలని చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తరువాత జమీందార్ అన్నిటికీ సరేనని ఒప్పుకుంటాడు. నేనిందులో ఏ మోసం చేయాలనుకోవడం లేదు. కాబట్టి వారికి పెట్టే పరీక్షలవి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను గానీ నా కొడుకు గెలిస్తే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడంతో పాటు ప్రస్తుతం నువ్వు ఉంటున్న నీ ఇల్లు నా పేరు మీద రాసిపోవాలి. అదేంటయ్యా, పాపం ఆయనకు ఏమైనా ఆస్తి ఉందంటే అది ఆ ఇల్లు మాత్రమేనండి. నువ్వు న్యాయంగా మాట్లాడావు రాఘవయ్య, నాకిదంతా సమ్మతంగానే ఉంది. అప్పుడు రాఘవయ్య ఏదో మాట్లాడబోతుంటే కృష్ణమూర్తి మధ్యలో కలగజేసుకుని సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి వీధుల్లో తిరుగుతూ ఒక దగ్గర కూరగాయలు అమ్ముతున్న భద్ర దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో భద్ర మౌనంగా నిలబడి ఉంటాడు. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను భద్ర. అయ్యో, మరేం పర్లేదండి. నేను చదువుకోవడానికి రాకుండా ఉండాల్సింది. మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఈ జన్మకు మన వృత్తి ఇదే, ఇలాగే బ్రతకాలని చెప్తాడు. మీ నాన్న మాటలు తప్పు అని రుజువు చేసే అవకాశం వచ్చింది. నువ్వు అవకాశాన్ని అందుకుంటావా? నాకు మీ మాటలు అర్థం కాలేదయ్యా. నేను ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి? అప్పుడు కృష్ణమూర్తి జమీందార్తో చేసిన పోటీ గురించి చెబుతాడు. ఆ మాటలు విని భద్ర ఆశ్చర్యపోతాడు. అసలు తన కోసం ఎందుకిలా చేశారని అడిగినప్పుడు, నా జీవితంలో ఎంతో మంది పిల్లలకు చదువు చెప్పాను, కానీ నీలాంటి ఒక నిబద్ధత ఉన్న వాడిని చూడలేదు. నాకు ఈ పోటీలవి అవసరమా అయ్యా? నేనేదో తీరిక సమయాల్లో మీ దగ్గర చదువు నేర్చుకుని నా కోరిక మేరకు పరీక్షలు రాద్దాం అనుకున్నా, అంతే. ఇది కూడా నీకు పరీక్ష భద్ర. నువ్వేం చెయ్యలేవని చెప్పిన మీ తండ్రికి సమాధానం చెప్పే పరీక్ష. నీతో పాటు తన కొడుకు పాఠం వినడం తట్టుకునే జమీందారికి సమాధానం ఇచ్చే పరీక్ష. కాబట్టి ఈ రోజంతా ఆలోచించుకొని రేపు నీ నిర్ణయం చెప్పు. అసలు నాకు వాడికి పోటీ ఏంటమ్మా? నాన్న కొంచెమే ఆలోచించాలి కదా. ఇదంతా మొదలైంది నీ వల్లే కదా, అనుభవించు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాతో ఏదైనా మాట్లాడాలా? అది కాదు నాన్న, అసలు మీరు ఎందుకని ఈ పోటీకి ఒప్పుకున్నారు? ఒకసారి నా బుర్రతో ఆలోచించారవేం. ఒకవేళ నువ్వు గాని ఈ పోటీలో గెలిస్తే ఆ గెలుపు గురించి అందరూ మాట్లాడుకుంటారు. పైగా నువ్వు కూడా వాడిని దెబ్బతీసినట్టుంటుంది. మీరు చెప్పింది నిజమే నాన్న, కానీ మనకిచ్చిన ఈ 3 వారాల గడువులో నేనేం చదవగలను? అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే, లేదంటే జీవితంలో నిన్ను క్షమించను. అదే సమయంలో గుమస్తా హడావిడిగా వచ్చి ఏవో సంతకాలు కావాలని జమీందారిని అడుగుతాడు. అప్పుడు ముఖ్యమైన పనిలో ఉండడం వల్ల జమీందారు సంతకం పెట్టి పంపేస్తాడు.
చేస్తాడు. ఆ తర్వాత రాత్రి పగలు తేడా లేకుండా కొడుకును చదవమని కాస్త ఘాటుగా చెబుతాడు. ఇదిగో లచ్చన్న, నీ కష్టానికి తగ్గ ఫలితం. నిజానికి నీలాగా కష్టపడే మనిషిని నేను నా జీవితంలో చూడలేదు. అయ్యో అదేం లేదయ్యా, నేను ఈ కష్టాన్ని నమ్ముగానే ఇక్కడ వరకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళబోతున్నావు కదా, కొన్ని రోజులు ఇంటి పట్టున ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపు లచ్చన్న. అలా షావుకారుతో మాట్లాడిన తరువాత లచ్చన్న అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆ రోజు చీకటి పడిన తరువాత లచ్చన్న ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో ఎన్నో రోజుల తరువాత తన భర్తను చూసి గౌరీ సంతోషిస్తుంది. అలా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తరువాత గదిలో ఉన్న భద్రాను కలవటానికి వెళ్తాడు. అప్పుడు భద్ర తన తండ్రి రాకను కూడా గమనించకుండా కృష్ణమూర్తి చెప్పిన దాని గురించే ఆలోచిస్తాడు. ఎరా భద్ర, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటి విషయం? నాన్న మీరెప్పుడు వచ్చారు? నేను చూసుకోలేదు. నేను వచ్చి చాలాసేపు అయిందిలే, నువ్వేంటి దిగులుగా ఉన్నావు? అదేం లేదు నాన్న, ఊరికే ఏదో ఆలోచిస్తున్నా. సర్లే, కలిసి భోజనం చేద్దాం పద. ఆ సమయంలో గౌరీ వారి కోసం భోజనం సిద్ధం చేయగా ఆ తండ్రి కొడుకులు వచ్చి కూర్చుంటారు. అప్పుడు మొహం మార్చుకుని భోజనం చేయకుండా ఆలోచిస్తున్న తన కొడుకును లచ్చన్న గమనిస్తాడు. నేను వచ్చినప్పటి నుండి సోతనా, అసలు ఏమైంది భద్ర? మీతో ఒక విషయం చెప్తాను, నా మీద కోపడరు కదా? కోపడంలే, అదేంటో చెప్పు. ఆ సమయంలో తండ్రితో ఇన్ని రోజుల పాటు జరిగిన విషయాలన్నీ చెబుతాడు. అలానే కృష్ణమూర్తి ఆ ఊరి జమీందారుతో కాసిన పందెం గురించి చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తరువాత లచ్చన్న కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు భద్ర ఇంటి బయట ఉన్న తన తండ్రి వద్దకు వచ్చి, నాన్న ఇందులో నా తప్పేం లేదు, దయచేసి నాతో మాట్లాడండి. అసలు నీకెన్నిసార్లు చెప్పినా చదువు అయిపోయి వెళ్తున్నావు, నీకేం చెప్పాలరా? నాకు ఇది చివరి అవకాశంగా ఇవ్వచ్చు కదా నాన్న. ఒకవేళ నేను గానీ ఈ పందెంలో ఓడిపోతే జీవితాంతం మీరు చెప్పినట్టే వింటాను. ఆ సమయంలో గౌరీ కూడా తన భర్తకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే రేపటి వరకు సమయం కావాలని లచ్చన్న అంటాడు. మరోవైపు పందెం కోసం జమీందారు తన కొడుకు నిద్రపోకుండా ఉండటానికి ఒకరిని కాపలా పెడతాడు. ఆ సమయంలో నిద్రమత్తులోనే పుస్తకాలతో అరవింద్ కుస్తీ పడుతున్నాడు. ఇక మరుసటి రోజు భద్ర తన తండ్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చదువుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను, కాకపోతే నువ్వు ఎప్పట్లో కూరగాయలు అమ్ముతూ నీ చదువు పూర్తి చేసుకో. అదెలా కుదురుతుందండి? కావాలంటే ఆ కూరగాయలేవో నేనే అమ్ముతాను. అదేం కుదరదు గౌరీ, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే ఆడికి నచ్చినట్టు చదువుకోవచ్చు. మీరు పెట్టిన షరతుకు నేను ఒప్పుకుంటున్నాను నాన్న, నా వల్ల మీరు తలదించుకునే రోజు రాదు. ఆ తర్వాత భద్ర సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి కృష్ణమూర్తి వద్దకు వెళ్తాడు. అప్పుడు తాను పందానికి ఒప్పుకోవడం కృష్ణమూర్తి కూడా ఆనందిస్తాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి తన కోసం కొన్ని పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. నేను ఈ 6 నెలల పాటు చెప్పిన పాఠాల మీద పరీక్ష ఉంటుంది భద్ర. ఆ పరీక్షను మన హెడ్ మాస్టర్ గారు నిర్వహిస్తారు, కాబట్టి నువ్వు కొంచెం శ్రద్ధగా చదువుకో. తప్పకుండా అయ్యా, ఇది నా భవిష్యత్తు కోసం రాస్తున్న పరీక్ష, ఇందులో నేను తప్పక విజయం సాధిస్తాను. మంచిది భద్ర. ఒకవేళ నీకు ఏమైనా చదువు పరంగా అనుమానాలు ఉంటే నా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు. అలాగే అయ్యా, నా విషయంలో మీరు ఎంతగానో ఆలోచిస్తున్నారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నుండి భద్ర ఒక దృఢ సంకల్పంతో రోజు మొత్తం కూరగాయలు అమ్ముతూ కష్టపడతాడు. ఇక చీకటి పడిన తర్వాత శ్రద్ధగా చదువుకుంటాడు. ఇంకొన్నిసార్లు ఏదైనా చెట్టు నీడ దగ్గర ఆగి కాసేపు చదువుతాడు. మరోవైపు అరవింద్ పొద్దుపోయే వరకు లేవకపోవడంతో ఆ విషయం పనివాడి ద్వారా జమీందారు తెలుసుకుంటాడు. దాంతో జమీందారు కోపంగా కొడుకు గదిలోకి వచ్చి నిద్రలేపుతాడు. అసలు పొద్దుపోయే వరకు కూరగాడిలా నిద్రపోతావేంట్రా? నేను కాసేపు పడుకొని ఆ తర్వాత చదువుతాను నాన్న. పైగా నిన్న రాత్రి 1 గంట వరకు చదివాను. ఎంతవరకు చదివావని కాదురా, అసలు ఏం చదివావనేది ముఖ్యం. నువ్వు ఇక నోరు మూసుకొని వెంటనే పుస్తకాలు తీ. ఒక 2 గంటలు చదివిన తర్వాత మిగిలిన పనులు చూసుకో అని జమీందార్ తన కొడుకుని హెచ్చరించి వెళ్లిపోతాడు. అలా హాల్లోకి వచ్చి చూడగా అక్కడ తన కోసం గుమాస్తా ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు, ఈ రోజు కొబ్బరి లోడు ఎక్కించాలి, మీరు గాని వస్తారా? నేను రావడం కుదరదు, నాకు వేరే ముఖ్యమైన పనులున్నాయి. నువ్వు ఆ లోడ్ లెక్కలు ఏవో చూసుకొని కూలికి డబ్బులు సరిపెట్టాయి. సరే అయ్యగారు, రేపు సాయంత్రం వచ్చి మీ లెక్కలు చెప్తాను. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అప్పుడొకసారి వీధుల్లో కూరగాయలు అమ్ముతున్న భద్రాను చూసి జమీందారు నవ్వుకుంటాడు. బహుశా తాను పందానికి భయపడి ఈ విధంగా తన పని తాను చేసుకుంటున్నాడని జమీందార్ భావిస్తాడు. అదే విధంగా ఈ పందెం గురించి ఆ నోటా ఈ నోటా గ్రామస్తులకు తెలుస్తుంది. అవును గౌరీ, మీ అబ్బాయి ఆ జమీందారు కొడుకుతో పోటీ పడుతున్నాడంట, నిజమేనా? అవునండి, పాపం నా కొడుకు చాలా కష్టపడి చదువుతున్నాడు. అసలు పెద్దవాళ్లతో మీకు పందాలు అవసరమా గౌరీ? రేపన్న రోజు వాళ్ళు చెప్పినట్టే మనం బ్రతకాలి. అది కాదండి, నా బిడ్డకు చిన్నప్పటి నుండి చదువు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పందానికి దిగాడు. సర్లే, మీ మంచి కోరి చెప్పాను. ఒకవేళ నీ బిడ్డ పందెంలో గెలిస్తే ఆ జమీందారు తన ఓటమిని తట్టుకోగలడా? ఆ మాటలకు గౌరీ ఆలోచనలో పడుతుంది. ఒకరోజు తన మనుషుల ద్వారా మధ్యాహ్న వేళలో భద్రా చదువుతున్నాడని తెలిసి తన వాళ్లని భద్రా వద్దకు పంపుతాడు. ఆ సమయంలో జమీందారు దగ్గర
పనిచేసే ఇద్దరు వ్యక్తులు భద్ర కూరగాయలు అమ్మే బండి వద్దకు వస్తారు. అరే భద్ర, ఈ కూరగాయలు రేట్లు ఎలారా? మీకు ఏ కూరగాయలు కావాలండి? మేము అన్ని కూరగాయలు తీసుకుంటాం గానీ ముందు నువ్వు రేట్లు చెప్పు. ఆ సమయంలో భద్ర వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతాడు. దాంతో తన సమయం వృధా అవుతుందని భద్రకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ వంకాయలు బాగానే ఉన్నాయి గానీ లోపల పురుగుంటుందంటావా? లేదండి, ఇవన్నీ కూడా తాజా కూరగాయలు. అరే బావా, ఓసారా టమాటాల రేట్ అంతా తెలుసుకో. సరిగ్గా అదే సమయంలో అటుగా లచ్చన్న వెళ్తూ తన కొడుకుని ఇబ్బంది పెడుతున్న జమీందారు మనుషులని చూస్తాడు. అలా కాసేపు ఓపికగా చూసిన తరువాత లచ్చన్న తన కొడుకు వద్దకు వస్తాడు. అయితే లచ్చన్న రాకతో వారిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. నువ్వేదో మాట వరుసకు పందానికి ఒప్పుకున్నావు అనుకున్నాను భద్ర, కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి జమీందారు మనుషులు వచ్చారంటే నువ్వు ఒక మెట్టు ఎక్కేశావురా. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది నాన్న. ఈ రోజు నుండి నువ్వు కూరగాయలు అమ్మాల్సిన పని లేదు భద్ర. నువ్వు ప్రశాంతంగా వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటా. ఆ మాటలకు భద్ర మరింత సంతోషపడతాడు. ఈ విధంగా 3 వారాలు గడుస్తాయి. మరోవైపు అరవింద్కి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల బాగా నీరసంగా ఉంటాడు. అలానే భద్ర రాత్రిపూట్ల కృష్ణమూర్తి దగ్గర చదువు చెప్పించుకునేవాడు. అయ్యా, మీకు గానీ ఇంకొక అవకాశం వస్తే మళ్ళీ విద్యార్థిగా మారుతారా? నేను ఇప్పుడు కూడా విద్యార్థినే భద్ర. నా దృష్టిలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అందరం విద్యార్థులమే కదా. సరిగ్గా చెప్పారయ్యా. నేను కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది భద్ర. దానికి ఇంకొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది, కాబట్టి కష్టపడు. ఒకవైపు పరిస్థితులు ఇలా ఉండగా జమీందార్ తన ఇంట్లో ఏదో విషయం గురించి తెగ ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో భార్య మీద కూడా జమీందార్ చిరాకు పడతాడు. అప్పుడు జమీందార్ తన మనుషులను పిలుస్తాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వీలైనంత త్వరగా వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. సరే అయ్యగారు, మీరేం దిగులు పడకండి. అసలు ఇలాంటి పని చేసిన వాడిని ఊరికే వదలకూడదు. ముందైతే వాడిని కనిపెట్టండి, ఆ తర్వాత వాడికి ఏ శిక్ష వేయాలో చూస్తా. అలా మాట్లాడడం పూర్తయిన తరువాత వారు అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు జమీందార్ భార్య కొడుకు గదిలోకి వెళ్లగా బయట నుండి ఆ కేకలు ఏంటని అరవింద్ అడుగుతాడు. దానికి సులోచన, ఏం చెప్పమంటావురా, మీ నాన్న దగ్గర పనిచేసే గుమస్తా గత 2 రోజుల నుంచి కనిపించడం లేదంట. పైగా ఇప్పుడు ఆరా తీశాక తెలిసిందేంటంటే ఆ గుమస్తా మీ నాన్నకి చెప్పిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. అవునా? నాకు ఆ గుమస్తా మీద ఎప్పటి నుండో అనుమానంగా ఉంది. ఈ పాటికి వాడు ఊరు వదిలి దూరంగా పారిపోయి ఉంటాడు. సర్లే, అవన్నీ నీకెందుకు గాని ముందు పరీక్ష మీద దృష్టి పెట్టు. సరిగ్గా పరీక్షకు ఒక రోజు ముందు జమీందార్ ఇంటి వద్ద అందరూ సమావేశమవుతారు. నమస్కారం జమీందార్ గారు. గతంలో అనుకున్న పందెం ప్రకారం రేపు ఉదయం పరీక్ష నిర్వహించబోతున్నాం. దానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? నా కొడుకు సిద్ధంగానే ఉన్నాడు రాఘవయ్య. త్వరగా పరీక్ష పూర్తయిపోతే కృష్ణమూర్తికి వీడుకోలు పలికేయొచ్చు. మీరు చెప్పింది నిజమే జమీందారు గారు. ఒకవేళ భద్ర గెలిస్తే దానికి అయ్యే ఖర్చు గురించి ఆలోచించండి. మీరు ఏ విషయంలో కూడా తగ్గరని విన్నాను. ఇక మాటలు కట్టెబట్టండి. రేపు పరీక్షకు అన్ని సిద్ధమేనా? సిద్ధమే అయ్యగారు. మనం ఊరి మధ్యలోనే పెడదామని భావిస్తున్నాం. మంచిది. మా గెలుపును అందరూ చూడాలి కదా. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు భద్ర? రేపటి కోసం భయపడుతున్నావా? అవునా? ఒకవేళ నేను గాని ఓడిపోతే నాకు చదువు చెప్పిన గురువుగారు తన ఇంటిని జమీందారు పేరు మీద రాసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారంట. అలాగైతే నువ్వు ఈ పోటీలో గెలిచి ఆయన గౌరవాన్ని కాపాడు భద్ర. ఒక శిష్యుడిగా ఒక గురువుని గెలిపించాల్సిన బాధ్యత నీదే. లచ్చన్న మాటలకు భద్రాలో ఒక ఉత్తేజం వస్తుంది. ఇక మరుసటి రోజు ఊరి మధ్యలో కృష్ణమూర్తి రాఘవయ్యలు పరీక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భద్ర మరియు అరవిందులు వస్తారు. ఆ సమయంలో కొంతమంది గ్రామస్తులు ఎవరు గెలవబోతున్నారు అని ఆలోచనలో పడతారు. మీకు 1 గంటన్నర సమయం ఉంటుంది. ఈ సమయంలో మీ సమాధానాలు రాయండి. అలా పరీక్ష పూర్తయిన అర్ధగంటలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని తెలియజేస్తాం. హెడ్ మాస్టర్ రాఘవయ్య చెప్పిన దానికి ఇద్దరూ కూడా సరేనని ఒప్పుకుంటారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరీక్ష అనేది మొదలవుతుంది. అలా సమయం గడుస్తూ ఉండగా అరవింద్ మరియు భద్రాలు తమకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నారు. చివరిగా సమయం అయ్యాక ఇద్దరూ తమ పత్రాలు ఇచ్చేస్తారు. అరే సీను, ఆ చదువుల పోటీలో ఎవరు గెలిచారేంటి? ఇంకా సేపట్లో తెలుస్తుంది తాత. నేనైతే ఆ జమీందారు ఏదో ఒక గోల్మాల్ చేసి తన కొడుకుని గెలిపించేస్తారు అనుకుంటున్నాను. అవునా? నా మనసుకైతే పాపం ఆ భద్ర గెలవాలని ఉందిరా. ఈ విధంగా ప్రజల మధ్య వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ఇద్దరి సమాధానాలు పరీక్షించి వారిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో చెప్పడానికి హెడ్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో జమీందారు మనుషులు గుమస్తాను కొట్టి అక్కడకు తీసుకొస్తారు. అయ్యగారు,
మిమ్మల్ని మోసం చేసినా పట్నం పోదాం అనుకున్నాడు, ఆఖరికి మాకు కంటపడ్డాడు. నీకు ఎంత ధైర్యం రా నా పక్కనే ఉంటూ నాకు తప్పుడు లెక్కలు చూపించి నా డబ్బులన్నీ నొక్కేస్తావా? అయ్యా దయచేసి నన్ను క్షమించండి, నేనేదో బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. అసలు నా దగ్గర డబ్బులు దోచుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనక ఎవరున్నారో చెప్పు అని జమీందార్ కోపంగా అడుగుతాడు. దానికి గుమస్తా నుండి సమాధానం రాకపోయేసరికి జమీందార్ మనుషులు అతని మీద మళ్లీ చేయి చేసుకుంటారు. దాంతో నిజం చెప్పడానికి ఒప్పుకుంటాడు. అయ్యా మీకు చదువు రాదనే సాకుతో ఈ తప్పు చేయడానికి ధైర్యం చేశాను. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా చదువు వచ్చి ఉంటే నా తప్పు ఎప్పుడో బయటపడిపోయేది. అయితే ఎక్కువ రోజులు ఈ పని చేయడం మంచిది కాదని నేను దోచుకున్న డబ్బుతో పట్నం పోవాలనుకున్నా అని గుమస్తా తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. ఈ తప్పులు చేయటానికి పరోక్షంగా తను కూడా కారణమని జమీందార్ భావిస్తాడు. ఆ సమయంలో చదువు విలువ జమీందారుకు అర్థమవుతుంది. నువ్వు చేసిన తప్పుకు నీ ప్రాణాలు తీసేయాలనుకున్నాను, కానీ నీకు అవకాశాన్ని ఇచ్చింది నేనే అని ఇప్పుడు తెలుస్తోందిరా. అయ్యా కనీసం నా బిడ్డ గురించైనా ఆలోచించి నన్ను క్షమించి వదిలేయండి. నువ్వు నా దగ్గర నుండి తీసుకున్న డబ్బులు మొత్తం అప్పచెప్పు. మళ్ళీ ఇంకొకరి ఇంట ఇలాంటి పనులు చేస్తే ఈసారి నిజంగా నీ ప్రాణాలు తీసేస్తాను. ఆ సమయంలో జమీందార్ మనుషులు ఆ గుమస్తాను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తరువాత కాసేపు వారంతా మౌనంగా నిలబడి ఉంటారు. జమీందార్ గారు ఈ పందెంలో గెలిచింది ఎవరో చెప్పమంటారా? ఈ రోజు నాకు ఒక మంచి విషయం తెలిసి వచ్చింది రాఘవయ్య. నిజానికి ఈ పందెంలో ఎవరు గెలిచినా భద్రను పై చదువులు చదివించాలని భావిస్తున్నా. ఆ మాటలకు వారంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు రాఘవయ్య పందెంలో గెలిచిన వారి పేరు చెప్పబోతూ ఉంటే కృష్ణమూర్తి వద్దని ఆపుతాడు. చూడండి జమీందారు గారు, మనిషి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు గానీ తలుచుకుంటే భద్ర లాంటి ఎంతో మంది పిల్లలను జీవితాలను మార్చగలరు. మీరు చెప్పింది నిజమే. నేను గతంలో మాట్లాడిన మాటలకు నన్ను క్షమించండి. ఎప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి, అదంతా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మీరు ఏదైతే స్కూలు నడుపుతున్నారో అది పేదలకు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది జమీందారు గారు. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. కృష్ణమూర్తి మాటలను జమీందారు దృష్టిలో పెట్టుకుని సరేనని ఒప్పుకుంటాడు. అలానే భద్రాను చదివిస్తానని మాట ఇవ్వడంతో భద్ర కూడా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఊర్లో ఉండే చాలా మంది పేద పిల్లలను జమీందార్ తన ఖర్చుతో చదివించటం మొదలు పెడతాడు. నా జీవితాన్ని మార్చిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. నీలాంటి శిష్యుణ్ణి కూడా నేను మర్చిపోను భద్ర. ఒక రకంగా ఈ ఊర్లో పేద పిల్లలకు కొత్త జీవితం రాబోతుందంటే నువ్వే కారణం. ఈ విధంగా అనుకోని రీతిలో గురు శిష్యులుగా కలిసిన వారిద్దరూ జమీందార్లో మార్పును రప్పించగలిగారు. అదే విధంగా చదువు విలువ తెలిసేలా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటూ మంచి బాటలో నడవాలి. For more videos, please subscribe our channel.